మన దేశంలో సంప్రదాయాలు చట్టాలు ఎప్పుడూ ఒకదానితో ఒకటి ముడిపడే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం అక్టోబర్ 2న ఆ రెండింటి మధ్య ఒక పెద్ద సంఘర్షణే రాబోతోంది. ఒకవైపు మన హిందువుల వేల ఏళ్ల నాటి పండుగ విజయదశమి, మరోవైపు మన జాతిపిత గాంధీ గారి జయంతి. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. దసరా అంటేనే విజయోత్సవం. చాలా మంది తమ సంప్రదాయం ప్రకారం మాంసాహారంతో మద్యంతో వేడుక చేసుకుంటారు. కానీ గాంధీ జయంతి రోజున వాటిపై ప్రభుత్వ నిషేధం ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వేల ఏళ్ల సంప్రదాయానికి విలువివ్వాలా లేక గత శతాబ్ద కాలంగా వచ్చిన ఒక నియమానికి కట్టుబడి ఉండాలా? రండి, ఈ తీవ్రమైన చర్చ వెనుక ఉన్న వాదనలు ఏంటో చూద్దాం. విజయదశమి ఇది నిన్న మొన్న వచ్చిన పండుగ కాదు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన సంప్రదాయం. మన తెలంగాణ, ఆంధ్ర, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో దసరా అంటేనే శక్తి స్వరూపిణి అయిన దుర్గా లేదా కాళీమాత పూజ. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు రాక్షసుణ్ణి సంహరించి చెడుపై మంచి సాధించిన విజయానికి ఇది ప్రతీక. అందుకే ఆ విజయాన్ని జరుపుకుంటూ శక్తికి చిహ్నంగా మాంసాహారాన్ని స్వీకరించడం మన ఆచారంలో భాగమైంది. ముఖ్యంగా క్షత్రియ సంప్రదాయంలో ఆయుధ పూజ తర్వాత మాంసం, మద్యం తీసుకోవడం వారి పరాక్రమానికి, విజయానికి గుర్తు. ఇది కేవలం భోజనం కాదు, మన సంస్కృతిలో, మన నమ్మకాల్లో భాగం. ఒక్కసారి ఆలోచించండి, తరతరాలుగా వస్తున్న ఇంత బలమైన సంప్రదాయాన్ని ఒక్కరోజు కోసం పక్కన పెట్టమనడం ఎంతవరకు సమంజసం? మరోవైపు గాంధీ జయంతి నియమాలున్నాయి. గాంధీ గారు గత శతాబ్దానికి చెందిన మహనీయుడు. ఆయన అహింస, శాకాహారం అనే గొప్ప సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. ఆయనకు గౌరవ సూచకంగా ప్రభుత్వం అక్టోబర్ 2న మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తోంది. ఇది ఆయనపై గౌరవంతో తీసుకున్న నిర్ణయమే కాదనలేం. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఒక వ్యక్తి సిద్ధాంతాలకు గౌరవం ఇవ్వడం కోసం కోట్లాది మంది ప్రజల ప్రాచీన మతపరమైన సంప్రదాయాన్ని ఆపవచ్చా? ఈ సంఘర్షణే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. మా పండుగ రోజు మా సంప్రదాయాన్ని పాటించే హక్కు మాకు లేదా అని హిందువులు అడుగుతున్నారు. వేల ఏళ్ల మా ఆచారాల కంటే 100 ఏళ్ల క్రితం వచ్చిన ఒక నాయకుడి సిద్ధాంతాలు ఎలా గొప్పవి అవుతాయి అనే ప్రశ్న చాలా సహేతుకంగా అనిపించడం లేదా? ప్రభుత్వాలు ఎక్కువగా జాతీయ సెలవుదిన నియమాల వైపే మొగ్గు చూపుతాయి. అంటే నిషేధం అమలయ్యే అవకాశాలే ఎక్కువ. కానీ అలా చేయడం అంటే ఒక ప్రాచీన సంస్కృతిపై ఆధునిక నియమాలను బలవంతంగా రుద్దినట్టే అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం మన సంప్రదాయాలకు, మన మనోభావాలకు విలువ ఇవ్వాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారో నిర్మోహమాటంగా కామెంట్స్ లో చెప్పండి. ఈ సమస్య కేవలం ఒకరోజు గురించి కాదు. ఇది మన ఆధునిక భారతదేశంలో ప్రాచీన సంప్రదాయాల స్థానం ఏంటి అనే ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతోంది. గౌరవం పేరుతో సంప్రదాయాలను అణిచివేయడం కరెక్టేనా, లేక రెండింటినీ సమన్వయం చేసే మార్గమేదైనా ఉందా? ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ఖచ్చితంగా ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ సంఘర్షణ మన సంస్కృతి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. ఈ చర్చ మరింత మందికి చేరాలని మీరు భావిస్తే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.